హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజైతే ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవేంటి అనుకుంటున్నారా? మెంతులండి. మెంతుల్ని నేను ఇలా మొలకెత్తిచ్చేసి నేను రోజు తినే ఫుడ్లో ఖచ్చితంగా మెంతుల్ని అయితే యూజ్ చేస్తానండి. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇలా యూజ్ చేస్తాము. ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. ఇది జీర్ణశక్తికి, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చక్కగా యూస్ అవుతాయండి. మంచి ఔషధ గుణాలు ఉంటాయి మెంతుల్లో. అలాగే మెంతుల్ని రోజు డైలీ మార్నింగ్ మనము ఒక స్పూన్ కానీ, అలా లేదు అనుకుంటే మనం తినే స్ప్రౌట్స్లో అంటే వేరే విత్తనాలు ఏవైనా కూడా ఇలా మొలకెత్తిచ్చేసి దాంట్లో కలిపేసుకొని తినేయచ్చు. లేదు అంటే ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చండి. ఇవి కొంచెం కూడా చేదుండవు, అస్సలు చేదుండవండి. ఇలా మనం మొలకెత్తిచ్చేసి తిన్నామంటే ఊరికే కూడా తినేయచ్చు అనమాట. డైలీ ఒక 2 స్పూన్స్ అయినా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇవైతే మెంతులు ఇలా మొలకెత్తిచ్చి తిన్నామంటే మన గట్ ప్రాబ్లంకి కానీ, మన జీర్ణశక్తికి కానీ చాలా మంచిగా యూజ్ అవుతాయండి. చాలా మంచిది కూడా. మీరు ఖచ్చితంగా ఏవైనా సరేనండి, మనం ఇలా మొలకెత్తిచ్చి తిన్నామంటే సూపర్గా మనకి హెల్త్కి చాలా మంచి యూజ్ అవుతాయి. ఇవి ఎలా చేసుకున్నాను అంటే, నేను ఒక డే నైట్ మనం మెంతుల్ని చక్కగా నానబెట్టేసుకోవాలండి. ఒకరోజు నైట్ అంతా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనము స్ట్రైనర్లో వేసేసి క్లీన్ చేసేసి కింద ఒక గిన్నె పెట్టేసి పైన మూత పెట్టేయాలండి. ఇలాగా ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేస్తూ మూత పెట్టేయాలండి. ఇలాగా మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి. చక్కగా మొలకలు కూడా చక్కగా వస్తాయి. లేదు అనుకుంటే మనము ఒక క్లాత్లో వేసి కట్టుకున్నామంటే మనకి ఫంగస్ లాగా కొంచెం జిగటలాగా ఉంటాయి అన్నమాట. అదే మీరు స్టైనర్లో వేసేసి ఇలా క్లీన్ చేసి పైన మూత పెట్టేశారంటే మనకి చక్కగా ఫ్రెష్గా వస్తాయండి మొలకలు. అలాగే చాలా బాగా కూడా వస్తాయి. మీరు ఖచ్చితంగా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇది అయితే మంచి యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే హెల్త్ గురించి అయితే నేను చాలా టిప్స్ చెప్పబోతున్నాను. ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మీకోసం షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.